Salute! Order! Salute! Order! Salute! Order! हम बुलबुले कैसकी, हम बुलबुले कैसकी, ये गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा। हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा। पर्वत वो सबसे ऊंचा, हम साया आसमां। पर्वत वो सबसे ऊंचा, हम साया आसमां। ओ संतरी हमारा हमारा सारे जहां से अच्छा। हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा। My country, all Indians and brothers and sisters, I love my country and I am proud of this married heritage. I shall always try to be proud of this. I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy. To my country and my people, I pledge my devotion in their well-being, prosperity, long life, happiness. అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకు తెలుసు ఎప్పుడు గణతంత్ర దినోత్సవం జనవరి 26 జరుపుకుంటాం. ఈ గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచొని ఇలా జరుపుకుంటున్నామంటే మన యొక్క స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగఫలమే. మనం ఇలా స్వేచ్ఛ వాక్ స్వాతంత్రం ఒకప్పుడు బ్రిటిష్ వారి పాలనను పాల్దోరి మన రాజ్యాంగం రచించడం, ఆ రాజ్యాంగం జనవరి 26 నుండి అమలు కావడం జరుగుతుంది. ఇప్పుడు మన దేశంలో ఏది ఒక వ్యవస్థ ఉంది నడవాలి అంటే అది ఒక రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలే మనం ఇప్పుడు మన దేశంలో పాలన నడుస్తుంది. కానీ దీంట్లో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అంటే అంత డిపార్ట్మెంట్స్ కానీ, నేను ఇప్పుడే ఒక వీడియో చూసా, చిన్న పిట్ట కథలాగా. ఒక స్కూల్ పిల్లాడు ఒక ఇట్లనే గణతంత్ర దినోత్సవం జరుగుతుంది అని కొత్త డ్రెస్ కావాలని ఒక రెడీమేడ్ డ్రెస్ తీసుకుంటాడు, తెస్తాడు. తెచ్చినప్పుడు వేసుకుంటే ప్యాంటు దాదాపు ఇంత పెద్ద పొడవు ఉంటుంది. పొడవు ఉంటే వాళ్ళ నాయన దగ్గరికి వెళ్ళి, నాయన నాకు ప్యాంటు పొడవు ఉంది, కొద్దిగా కట్ చేసి సర్చ్ చేయమంటాడు. వేరే నేను అర్జెంటుగా ఒకటి ఫైల్ రెడీ చేయాలి, ఆ ఫైల్ రెడీ చేసిన తర్వాత చేస్తున్నాను, మీ అమ్మని అడుగుపో అంటాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మ ఏం చెప్పుద్ది, నేను టిఫిన్ చేస్తున్నా, మళ్ళీ అందరికీ లేట్ అయిపోద్ది, మీ అక్క దగ్గరికి పో అంటాడు. వాళ్ళ అక్క దగ్గరికి పోతే వాళ్ళ అక్క ఏం చెప్పుద్ది, అబ్బా నేను ఇప్పుడు వెల్కమ్ నువ్వు చేయాలి, నేను మంచి పనులు ఉన్నాను అని చెప్పి చెప్పుద్ది. సరేలే అని ఇతను పోయి ఇంకా స్నానం చేయడానికి వెళ్తాడు. స్నానం చేస్తుంటాడు. స్నానం చేసిన తర్వాత
స్నానానికి వెళ్తే వాళ్ళ నాయన ఫైన్ అయిపోయినాక వరే నా కొడుకు చెప్పిండు కదా ప్యాంట్ కొద్దిగా పొడుగు ఉందని కొద్దిగా కట్ చేసి సర్చ్ చేసి ఆడబెడతారు. తర్వాత వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మ వచ్చి ఒరే నా ముద్దుల కొడుకు చెప్పిండు మళ్ళీ ఇబ్బంది పడతాడని వాళ్ళ అమ్మ వచ్చి కొద్దిగా కట్ చేసి పెట్టిపోతుంది. మళ్ళీ వాళ్ళక్క మా తమ్ముడు అంటే నాకు అమితమైన ప్రేమ అని వాళ్ళక్క కొద్దిగా కట్ చేసి పెట్టిపోద్ది. పెట్టిపోయిన తర్వాత ఆడ వచ్చి చూసుకుంటే ఆ ప్యాంట్ కాచి నిక్కర్ అవుతుంది. దీంట్లో అర్థం ఏంటంటే ఇప్పుడు ఎవరు తప్పు చేయలేదు, అందరు వాళ్ళ ప్రేమతో అందరు పనులు చేశారు, కానీ తేడా జరిగిపోయింది. దాని ఏంది మిస్అండర్స్టాండింగ్. అలాగనే మన వ్యవస్థలు అన్నీ కలిసి పనిచేస్తే మిస్అండర్స్టాండ్ లేకుండా మంచిగా డెవలప్ జరుగుద్ది. 76 సంవత్సరాలు మనకు గణతంత్ర దినోత్సవం జరుపుకున్న ఇంకా పల్లెల్లో కానీ ఇంకా డెవలప్ కాకపోవడానికి ఈ మిస్అండర్స్టాండింగ్, ఈ వ్యవస్థలు, ఇయే ప్రాబ్లం. అందుకని మీరు కూడా ఏదైనా అందరు కలిసికట్టుగా ఒక అండర్స్టాండింగ్తో చేస్తే ఏదైనా విజయం సాధించగలుగుతారు. ఇప్పుడు ఏదైనా మీరు గ్రామాల్లో కానీ మీ గ్రామం అభివృద్ధి చెందాలన్నా మీరు ఒక లీడర్షిప్ తీసుకొని చేస్తేనే అది డెవలప్ అయింది. అందుకని మీరు కూడా భావిత పౌరులుగా రేపు మీ ఊరికి కానీ మీ మీ మండలానికి కానీ ఏదైనా మంచి చేయాలని, మంచి భవిష్యత్తు ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు. మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ వెంకటరావు గారికి, అలాగే జెడ్పీటీసీ మేడం ఉదయ గారికి, ఎంఈఓ లక్ష్మీనాయ గారికి, ఏఓ గారు ప్రసాద్ గారికి, రంగారెడ్డి గారికి, అలాగే ప్రవీణ్ వైస్ ఎంపీపీ గారికి, సుబ్బారెడ్డి గారికి, ఎంపీటీసీ గారికి, మరి ఇక్కడికి చేసినటువంటి ఇతర శాఖల సిబ్బందికి, మేడం గారికి, టీచర్, అలాగే స్టూడెంట్స్ అందరికీ నా నమస్కారాలు, స్టూడెంట్స్కి నా ఆశీస్సులు. ఇవాళ మనం 76వ గణతంత్ర దినోత్సవం, ఇంగ్లీష్లో రిపబ్లిక్ డే అంటాం, తెలుగులో గణతంత్ర దినోత్సవం అని చెప్పేసి అనుకుంటాం. 76వ గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటున్నాం. సార్ చెప్పినట్టుగా ఎంపీపీ గారు మనకు ముందే చెప్తున్నారు దీని యొక్క ప్రాధాన్యత ఏంటనేది. దాని గురించి ఒక 2 విషయాలు ఏంటంటే, మనకు 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వచ్చింది మన దేశానికి. స్వతంత్రం వచ్చిందంటే మన దేశాన్ని మనం పరిపాలించుకోవటం, భారతదేశాన్ని భారతీయులు పరిపాలించుకోవటం. అంతకుముందు మన దేశాన్ని యూరోప్ వాళ్ళైనటువంటి ఆంగ్లేయులు పరిపాలిస్తూ ఉండేవారు. దాదాపు 200 సంవత్సరాలు మన దేశాన్ని వారు పరిపాలించారు. పరిపాలించిన టైంలో దేశం ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. అయితే పూర్తిగా బ్రిటిష్ వాళ్ళ టైంలో మొత్తం అన్నీ మనకు సమస్యలు ఏమున్నాయా, పూర్తి వారి పరిపాలన అంతా కూడా దుష్ట పరిపాలన, చెడ్డ పరిపాలనైనా, వాళ్ళు ఏం మంచి చేయలేదంటే నిష్పక్షపాతంగా కనుక చెప్పుకునే మాట అయితే వాళ్ళు చేసిన మేలు చాలా ఉంది మన దేశానికి. కొంత మన దేశంలో ఉన్నటువంటి వనరులు వాళ్ళైతే కొంత తరలించకపోవచ్చు, మన దేశాన్ని అంతగా పెద్దగా పట్టించుకోకపోవచ్చు, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకపోవచ్చు. కానీ బ్రిటిష్ వాళ్ళు చేసిన వాళ్ళ పాలనలో చేసినటువంటి మన దేశానికి మేలైతే చాలా ఉంది. బ్రిటిష్ వాళ్ళే కనుక ఆ రోజు మన దేశాన్ని పరిపాలించకపోయినట్లయితే అఖండ ఈరోజు మనం ఏదైతే 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మొత్తం ఈరోజు భారతదేశం అనుకుంటున్నామో, ఈ భారతదేశాన్ని మనం ఊహించే వాళ్ళం కాదు. ఎందుకంటే స్వతంత్రం వచ్చే నాటికి మనకు భారతదేశంలో 561 స్వతంత్ర సంస్థానాలు ఉన్నాయి. అంటే చిన్న చిన్న రాజులు, జమీందారులు పరిపాలించుకునేటువంటి సంస్థానాలు ఎక్కడికక్కడే. దేశమంతా ఐక్యంగా లేదు, ఒక రాష్ట్రం కూడా ఐక్యంగా లేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకి ఇంకా మన ఆంధ్రప్రదేశ్లోనే నిజాం అనేది స్వతంత్ర సంస్థానంగా ఉంది. అలాగే జునాగఢ్ సంస్థానం గుజరాత్లో ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ విడిపోయి ముక్కలు చెక్కలుగా ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మూలంగా దేశం ఒక ఏకతాటిపైకి రావడం అనేది జరిగింది. పరిపాలన అంతా కూడా, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా దేశవ్యాప్తంగా జరిగేది. వివిధ విభాగాలుగా ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటినీ కూడా కలిపి అఖండ భారతదేశంగా వాళ్ళు చేశారు. అదేవిధంగా వాళ్ళు నిర్మించినటువంటి కట్టడాలు ఈ రోజు కూడా చెప్పుకుంటాం. ఒక 2 రోజుల క్రితం, 2 రోజులు 3 రోజుల క్రితం ఈనాడు పేపర్ చూస్తే మనం
తమిళనాడు రాష్ట్రంలో వాళ్ళు వేసినటువంటి రోడ్డు 77 సంవత్సరాలు అయితే ఈ రోజుకు కనీసం ఒక రిపేర్ చేయలేదంట. ఆ రోడ్డు వేసి 77 సంవత్సరాలు అయితే ఈ రోజుకు రిపేర్ చేయలేదు, చెక్కు చెదరకుండా అట్లనే ఉంది. కానీ మన భారతీయులు మనకు స్వంతం వచ్చిన తర్వాత మన భారతీయులు మనం వేసుకున్న రోడ్లు కనీసం 2-3 సంవత్సరాలు ఉంటున్నాయంటే లేదు, వేసిన నెలకు 2 నెలలకే ఇది అయిపోతుంది. మరి ఎక్కడుంది అవినీతి అక్రమం అంటే? మరి వాళ్ళు చేశారా అవినీతి అక్రమం అంటే? మనం చేసామా? అదేవిధంగా పరిపాలనలోకి వచ్చేసరికి ఈరోజు ఈ మండల పరిషత్ అనేదానికి కానీ, లేదా గ్రామ పంచాయతీ అనేది కానీ, లేదా జిల్లా పరిషత్ స్థానిక ప్రభుత్వాలు అనే దానికి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి పునాదే కారణం. రేపు లార్డ్ రిప్పన్ ప్రభు అని తెలిసే ఉంటుంది మనందరికీ. మన భారతదేశాన్ని నిజంగా ఆయన సొంత జన్మభూమిలాగా భావించి మన దేశానికి ఆయన సేవ చేశారు. బ్రిటిష్ వాళ్ళందరూ మనకు చెడు చేయలేదు, కొంతమంది చేసి ఉండొచ్చు, కానీ మంచి చేసిన వాళ్ళని కూడా మనం ఈరోజు స్మరించు. మన భారతదేశంలో ఉంటే స్వతంత్రోద్యమం కోసం పోరాటం చేసిన గాంధీజీని, నెహ్రూను, తిలక్ను, భగత్ సింగ్ను, సుభాష్ చంద్రబోస్ను మనం ఏ విధంగా అయితే ప్రశంసించి ఈరోజు మనం వాళ్ళు స్మరించుకుంటున్నామో, బ్రిటిష్ వాళ్ళలో కూడా స్మరించుకోదగినటువంటి అధికారులు ఉన్నారు అనేది మనం గుర్తించాలి. అలాంటి వాళ్ళలో ప్రథముడు లార్డ్ రిప్పన్. ఆ రోజు స్థానిక పరిపాలనకు ఇది చేసి, అదేవిధంగా ఆంగ్లేయులకు, బ్రిటిష్ వారికి ఒక న్యాయం, మనకు ఒక న్యాయం, భారతీయులకు ఒక న్యాయం ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలు కూడా సంస్కరణ చేసుకొచ్చి అందరికీ ఒకే రకమైన నేరానికి ఒకే శిక్ష అనేది కూడా ఆ రోజు అమలు చేసినటువంటి వాళ్ళు మహానుభావులు బ్రిటిష్ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే ఆర్థికంగా మన దేశాన్ని ఎక్కువగా వాళ్ళు దోచుకున్నారు కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి రైతులు కానీ అన్ని రకాల వర్గాలు కూడా అభివృద్ధి అయితే లేదు. కానీ నేరాలు చేస్తే శిక్షలు మాత్రం చాలా దారుణంగా ఉండేవి. అందువల్ల నేరాలు చేసేవాళ్ళు కాదు. ఈరోజు నేరం అనేది మన హక్కు అయిపోయింది భారతదేశంలో. ప్రతి ఒక్కరూ నేరం చేసేవాడు. భయంకరంగా ప్రపంచంలో మనం తలెత్తుకొని తిరగలేనటువంటి నేరాలు ఈరోజు మన కలకత్తాలో ఒక డాక్టర్ పైన చేసినటువంటి ఆచరికమైనటువంటి నేరాలు అవి మనకు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈరోజు పేపర్ చూస్తున్నా లేదా న్యూస్ వింటున్నా కూడా అసలు కనీసం ఇట్లాంటి నేరాలు ఉంటాయని ఊహించడానికి కూడా వీలైనటువంటి నేరాలు భారతదేశంలో జరుగుతున్నాయి. మరి ఇది స్వేచ్ఛ మనకున్న అంటే స్వేచ్ఛగా దానికి అర్థం ఇదే? నేరాలు చేయటం ఇవన్నీ కూడా మరి అక్రమాలు, అన్యాయాలు, అవినీతి స్వేచ్ఛ అంటే కాదు. కాబట్టి ఇవన్నీ కూడా స్వతంత్రం వచ్చినప్పటికీ ఇంకా పరిపాలనలో చాలా విధాలైనటువంటి వ్యతిరేక విధానాలు ఉన్నాయి. పరిపాలనలో కూడా చాలా మనం సంస్కరించుకోవాల్సినటువంటి లోపాలు అయితే చాలా ఉన్నాయి. వీటన్నింటిని సంస్కరించుకొని రాబో తరాలలో మరి అభివృద్ధి చెందినటువంటి అమెరికా, రష్యా, బ్రిటన్, జర్మనీ, జపాన్ లాంటి దేశాల సరసన మన దేశాన్ని నిలబెట్టాలంటే మరి పాలకులు కూడా చాలా సమర్థవంతమైనటువంటి పరిపాలకులు రావాలి. మరి ఈరోజు మోడీ గారి పరిపాలన మాత్రం మనం చూస్తూ ఉన్నాం. చాలా బాగా అంటే అంత 100% బాగా లేకపోయినా, ఎవరు కూడా 100% మనం బాగుందని చెప్పేసి అనలేకపోయినా, గతంతో పోల్చి చూసుకుంటే ఈరోజు పరిపాలన అనేది బాగానే ఉంది. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి చాలా అనుభవం ఉన్నటువంటి పాలకుడు. మరి చాలా వరకు ఇదే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి మంచి చేసినటువంటి వాళ్ళని మనం అందరూ కూడా ప్రశంసించి వాళ్ళకు ప్రోత్సహించాలి. మరి ఏదైనా చెడు జరుగుతున్నప్పుడు సమాజం అంతా కూడా దాన్ని ముక్త కంఠంతో విమర్శించి ఈ కింద లోపాలన్నింటినీ కూడా సంస్కరించుకున్నప్పుడు మన దేశం అభివృద్ధి చెంది మిగతా దేశాల సరసన మనం కూడా సగర్వంగా మనం తలెత్తుకొని నిలబడగలిగేటువంటి పరిస్థితిని తీసుకురావాలి. మరి ఈరోజు చూస్తే యువత, ముఖ్యంగా స్టూడెంట్స్ చాలామంది గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు భిన్నంగా ఈ లవ్ మ్యారేజ్లని ఇవన్నీ కూడా చాలా నష్టపోతున్నారు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినక వాళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని నష్టపోతున్నారు. ఒక 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం మన చెప్పుకోకూడదు, మన నియోజకవర్గంలోనే ఒక రాచర్ల మండలంలో గౌతవరం జనివారి పుల్లడిచేలో రిటైర్డ్ ఆర్మీ పర్సన్ ఆయన మరి భార్యను చంపేయటమే కాకుండా ముక్కలు వేసి స్టవ్లో వేసి దాన్ని ఉడికించి తీసుకెళ్ళి ఎక్కడో పడేసాడంటే అసలు అలాంటివి ఎవరైనా అది ఊహకు వచ్చినా కూడా మనం అందరం కూడా భారతీయులు మనం చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితులు అనమాట. మరి అలాంటి దారుణాలు ఇంకా మన 76 సంవత్సరాల స్వతంత్రానికి ఇదే స్వేచ్ఛ అంటే ఇదే అని ఇతర దేశాలు మనం వేలెత్తి చూపించేటువంటి పరిస్థితులు ఇంకా జరుగుతున్నాయి. అలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే మరి అందరిలో మార్పు అనేది, సంస్కరణ అనేది అందరిలో రావాలి. మనం అందరం కూడా మన దేశం మారాలని చెప్పేసి మనం మారి మన దేశాన్ని మార్చుకోవాల్సిన
కలిసి మనందరిపైన ఉంది కాబట్టి అదేవిధంగా మరి ఒకరంటే ఒకరు అందరం కలిసికట్టుగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. సార్ ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు తప్పైతే ఎవరిది లేదు, ఎవరి వాళ్ళు మంచి చేయాలనుకున్నారు, కానీ ఒకరికి తెలియకుండా ఒకరు మంచి చేస్తే చివరికి అది వ్యర్థమైపోయింది. వాడు అంతా పొడుగున్నటువంటి చివరికి పొట్టిది అయిపోయింది. అంటే ముందు పొడుగుది పనికిరాలి, చివరికి పొట్టిది పనికిరాలి, ఎందుకు పనికి రాకుండా పోయింది. అలాంటి మిస్అండర్స్టాండింగ్లు అవన్నీ కూడా లేకుండా అందరం ఐకమత్యతో ఉండి చేసుకోవాలి. మరి ఈరోజు రిపబ్లిక్ డే అంటే స్వాతంత్రం వచ్చినా కూడా మనకు మన దేశాన్ని పరిపాలించుకోవాలంటే ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం అనేది ఉండాలి, కాన్స్టిట్యూషన్. మనకు స్వతంత్రం రాగానే రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసి, మరి రాజ్యాంగ పరిషత్తులో చాలా విభాగాలు ఉన్నాయి. అన్నీ ఒక్కరే రాయలేరు, ఒక్కరే చేయలేరు, కానీ చాలా కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలన్నిటికీ కూడా హెడ్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకని ఈరోజు అందరూ కూడా బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అని చెప్పేసి అంటాం. అది కూడా కొంతవరకు తప్పు. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ ఒక్కడే తయారు చేయలేదు. బిఆర్ అంబేద్కర్ వీళ్ళందరూ అడ్డుకున్నారు. కింది వాళ్ళందరూ శ్రమించి రాత్రి మగలు కష్టించి పనిచేసి శ్రమిస్తే మిగతా వాళ్ళందరూ చేసినా ఆయన ఒకసారి పరిశీలించి బాగుందా లేదని చెప్పి చూడటం జరిగింది. కాబట్టి ఈ రాజ్యాంగ నిర్మాణంలో చాలామంది చేసినటువంటి కృషి ఎంతో ఉంది. ఒక్కరే కాదు, కొన్ని వందల మంది మహామేధావులు ఇతర దేశాల యొక్క రాజ్యాంగాలన్నీ కూడా రాత్రి మగలు పరిశీలించి వాటిలో మన దేశానికి పనికొచ్చే ఏమున్నాయి, పనికిరాని ఏమున్నాయి అని చెప్పేసి విచక్షణతో మన దేశానికి అవసరమైనటువంటి విధానాలన్నీ కూడా విధి విధానాలను తయారు చేయడానికి దాదాపు 2.5 సంవత్సరాలు పట్టింది. అందుకని 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ రోజు వరకు దాన్ని మనం అమలుపరచడానికి అంటే టైం పట్టింది. అందువల్ల పూర్తిగా రాజ్యాంగాన్ని తయారైన తర్వాత నవంబర్లో మొదటిసారిగా దాన్ని పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. 1949 నవంబర్లో ఆ ఆమోదించినటువంటి రాజ్యాంగాన్ని 1950 సంవత్సరం జనవరి 26వ తారీఖున అమలు చేశాం. అయితే రిపబ్లిక్ డే అని ఎందుకంటున్నామంటే మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ ఇంగ్లాండ్లో రాజరికం ఉంది. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి రాజ్యాధినేత అనే వ్యక్తి ప్రజలు ఎన్నుకోరు. అక్కడ వంశపారంపర్యంగా వచ్చేటువంటి రాజు అక్కడ అధికారంలో ఉంటాడు. మన దేశం కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉంది కాబట్టి మన దేశం కూడా రాజరికంలోనే ఉంది. ఎప్పుడు రాజరికం లేకుండా పోయింది? రాజ్యాంగంలో మనకి ఏంటంటే రాజరికం లేదు. రాజ్యాధినేత ప్రభుత్వాధినేత ఇద్దరు ఉంటారు. ప్రభుత్వాధినేత అంటే ఎవరు? ప్రధానమంత్రి. రాజ్యాధినేత అంటే హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, హెడ్ ఆఫ్ ది నేషన్. ఆయన ఎవరంటే రాష్ట్రపతి. రాష్ట్రపతి అని ఆయన వంశపారంపర్యంగా రావడానికి వీలు లేదు, ప్రజలే ఓటు వేసి ఎన్నుకోవాలి అని చెప్పేసి అనుకున్నాం. ఆ విధంగా మన రాష్ట్రపతిని మనం ఓటు వేసి ఎన్నుకునేటువంటి విధానాన్ని మనం ప్రవేశపెట్టుకున్నాం. ఆ 1950 జనవరి 26వ తారీఖున రాచరికం అనేది పూర్తిగా తొలగిపోయి రిపబ్లిక్ అంటే గణతంత్రం. ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి ఎక్కడ ఉంటారో ఆ దేశాన్ని రిపబ్లిక్ అంటాం. ఇది మన భారతదేశం కాదు, ప్రపంచంలో చాలా దేశాలు ఈరోజు రిపబ్లిక్ ఉన్నాయి. ఇంగ్లాండ్ లాంటి దేశం తప్ప. అవి ఇంగ్లాండ్ దేశం రిపబ్లిక్ కాదు, అది రాజరికం ఇప్పటికి కూడా. కాబట్టి ఆ విధంగా మన దేశం 1950 సంవత్సరం జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ అయింది, అంటే గణతంత్రం అయింది. ఎన్నుకున్నటువంటి రాష్ట్రపతి మనకు ఆ దేశానికి అధ్యక్షులు అవుతారు. ఆ విధంగా మరి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు 76వ సంవత్సరంలో అడుగు పెట్టాం. మరి ఆ సందర్భంగా మనం అందరం కూడా ఇంత ఉత్సాహంగా ఈ మంచి వాతావరణంలో ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం మనం అందరూ కూడా గర్వకారణమని చెప్పి భావిస్తూ థ్యాంక్ యూ. నేషనల్ అంతం బిగిన్. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలసితరంగా शुभ नामे गाहे तब शुभ आशीष माहे गाहे तब जय गादा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 जय. అయ్యా హాయ్ పక్కకు
తెలుసునా అక్క?